హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ మనకి గెలాక్సీ నుంచి మరొక బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ F70 Pro 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి యాక్చువల్గా రేపైతే లాంచ్ అవుతుంది. సో నేను ప్రెజెంట్ వీడియో చేసే రోజు వచ్చి ఈరోజు డేట్ వచ్చి 2 అనమాట. సో నేను ఈ వీడియో రేపు రిలీజ్ చేస్తాను కాబట్టి రేపు 3 అవుతుంది. సో చాలా మంది క్రియేటర్స్కి ఈ మొబైల్ రివ్యూ యూనిట్కి అయితే రావచ్చు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ రేపు వీడియో అయితే రిలీజ్ చేస్తారు. బట్ అప్పటికి నా వీడియో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. వ్యూస్ పోవచ్చు, వ్యూస్ పాకపోవచ్చు. కాకపోతే నాకు వ్యూస్తో సంబంధం లేదు. వీడియో చేసామా పోస్ట్ చేసామా అనే టైప్ అయితే ఉంటాం అనమాట. మేజర్గా మనకి ఈ మొబైల్లో 3 వేరియంట్స్ అయితే ప్రైజెస్ అయితే వీళ్ళు డివైడ్ చేశారనమాట. ఫస్ట్ అయితే మనకి 6+128GB వేరియంట్ చూసినట్టయితే ఇది మనకి ఆల్మోస్ట్ 25,999 అయితే ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా 26,000 అలా అయితే ఉంటుంది. ఆ తర్వాత చూసినట్టయితే 8GB ప్లస్ 128GB మనకి ఈ వేరియంట్ ప్రైస్ అయితే ఇది ఆల్మోస్ట్ 29,999 అయితే రాబోతుంది. నెక్స్ట్ వేరియంట్ చూసినట్టయితే మనకి 8GB ప్లస్ 256GB చూసినట్టయితే మనకి ఇది ఏకంగా 34,999 అయితే రాబోతుంది. అంటే 3 కేటగిరీస్లో మనకి ప్రైసెస్ అయితే ఉంటాయని చెప్పొచ్చు ఈ మొబైల్ లాంచ్ అయితే. గైస్ మనం ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. 6.7 ఇంచెస్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు, ఇవి కూడా హైలైట్. మనకి 50MP ప్లస్ 5MP అలాగే 2MP రాబోతుంది అనమాట. గైస్ ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ ఇది. లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. చాలా బాగుంటుంది ప్రొటెక్షన్. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే రాదని చెప్పొచ్చు. సో ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రం ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. సో మనకి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. గైస్ మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే లుక్ అయ్యండి, డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మేజర్గా సామ్సంగ్ లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మీకు డిస్ప్లే క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో HDR సపోర్ట్ చేస్తుంది, ఇంకా L1 సపోర్ట్ ఉంది. అలాగే మనకి హైయర్ బ్రైట్నెస్ ఉండదని చెప్తున్నారు. సో మనకి అది ఎంత బ్రైట్నెస్ ఉండొచ్చు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్ LPDDR5తో రాబోతుంది. అలాగే మనకి ఇది UFS 3.1 మీద రాబోతుందని చెప్పొచ్చు. LPDDR5 అంటే మనకి ఇది చాలా అడ్వాన్స్ అనమాట. గైస్ మీరు ఇంకా ఈ ప్రాసెస్ యూజ్ చేసుకుని చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ వర్క్స్ ఇవన్నీ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్ నుంచి మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి One UI 8.5తో రాబోతుందని చెప్పొచ్చు. ఈసారి ఇక్కడ అప్డేట్స్ విషయంలో వీళ్ళు చాలా బెటర్గా థింక్ చేశారు. ఎందుకంటే 6 years అయితే వాయిస్ అప్డేట్స్, 6 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రైమరీ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు మెయిన్గా ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారంటే మనకి ఇది నో షేక్ కెమెరాస్ చెప్తున్నారు అనమాట. సో మనకి స్టెబిలైజ్ పరంగా చాలా బాగుంటుందని చెప్తున్నారు. ప్రైమరీ కెమెరా నుంచి ఫోటో తీసేటప్పుడు మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రైమరీ కెమెరా ఫోటోస్ చూడొచ్చు అనమాట, చాలా బాగుంది. ఒకసారి పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే మెన్షన్ చేస్తున్నావు చూడండి. సెకండరీ కెమెరా అయితే మనకి 5 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే చెప్తున్నారు. ఇంకా లాస్ట్ కెమెరా అయితే 2 MP ఇచ్చారు. ఇది మనకి మ్యాక్రో కెమెరా అనమాట. సెల్ఫీ కెమెరా 12 MP ఇచ్చారు అనమాట. పర్లేదని చెప్పొచ్చు, 12 MP అయినా కానీ మంచి సెల్ఫీ ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫీ కెమెరా చేసుకొని మ్యాక్సిమం 1080p 30 fps వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సామ్సంగ్ కాబట్టి మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది ఈ కెమెరాస్లో. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఏకంగా 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. ప్లస్ మనకి 45 వాట్స్ వరకు ఫాస్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ 6000 mAh బ్యాటరీ అంటుంది కాబట్టి ఈజీగా మీకు ఒకరోజు అయితే ఫుల్ వర్కింగ్ వస్తుందని చెప్పొచ్చు. మనం సామ్సంగ్లో బ్యాటరీని ఎక్కువ ఇంప్రూవ్ చేయడం అనేది జరగదు. బట్ మనకి ఈసారి ఎందుకు ఈ మొబైల్ 6000 mAh వరకు అయితే వెళ్ళారనమాట. గైస్ మనం ఫైనల్లీ ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. గైస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఫైనల్ ఇది గైస్ ఇవాళ వీడియో. అని మర్చిపోకుండా మీరు మన వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్ అనమాట, మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.